प्रभुपाद की जय, श्री राधा गोविंद भगवान की जय, हरिनाम संकीर्तन की, हरे कृष्ण महामंत्र की, श्री प्रभुपाद की, श्री गौरता भगवान की, श्री राधा विनोद जी भगवान की, श्री लघुगोपाल भगवान की, हरिनाम संकीर्तन की, हरे कृष्ण महामंत्र की, वृंदावन धाम की, वृंद देवी की, भक्ति देवी की, गो माता की, गोविंदा। अभी बच्चे కూర్చో కూర్చో అప్పినపల్లి వాళ్ళకి ఏమవుతుంది? అప్పడం అంటే తెలుసుగా, ఏదైనా మనకి పట్టడం ఏం పడితే మంచిది? మనకి భగవంతుడి నామం పడితే మంచిది. భగవంతుడి యొక్క కథ మనకి పడితే మంచిది. భగవంతుడి యొక్క భక్తుల వైభవం మనకి పడితే మంచిది. అప్పుడు ఈ సంసారంలో పడిపోకుండా ఉంటాం. అది పడితే మనం పట్టుకుండా ఉంటాం. అలా మళ్ళీ పట్టకుండా ఉండాలంటే, మళ్ళీ పట్టకుండా ఉండాలంటే మనకి పట్టాల్సింది భగవన్ నామం. అందరూ కొంచెం నామం చేయాలి. జయ రాధా మాధవ, జయ రాధా మాధవ, జయ రాధా మాధవ, జయ రాధా మాధవ, జయ కుంజ విహారీ, జయ కుంజ విహారీ, జయ కుంజ విహారీ, జయ కుంజ విహారీ, గోపిజన వల్లభ, గోపిజన వల్లభ, గిరివరాధారి, గిరివరాధారి, యశోదనందన, బ్రజ జనరంజన, యశోదనందన, బ్రజ జనరంజన, యమున తీరా వనచారి, యమున తీరా వనచారి, జయ రాధా మాధవ, జయ కుంజ విహారీ, రాధా మాధవ, జయ కుంజ విహారీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే,
జయ జయ గోపాల జయ జయ ఆడలు ఒక్కలేనా నోరు వాళ్ళు మొగలకి నోరు లేదా అందరూ పక్కలే గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 లక్ష్మణ జానకి జయ బోలో హనుమాన్ की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की నేను రామ లక్ష్మణ జానకి అంటే మీరు జయ బోలో హనుమాన్కి అన్నారు జయ బోలో హనుమాన్కి అంటే రామ లక్ష్మణ రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి जय बोलो हनुमान की जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी बोलो सीताराम जन्मभूमि भगवान की श्री प्रभुपाद की गोविंदा 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 ఇది దిమ్ముగా వస్తుంది చూడు తగ్గించాలేమో అదే అదే రెండు తీసారు ఆపేశారు ఏంటంటే అందరూ మంత్రం చెప్తాం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణం నమస్కృత్యం నోళ్ళంతా చెప్పండి మోగోలు చెప్పబోయి నేనేమనుకుంటున్నాను నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయ ఉదీరయే నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ మూకం కరోతి వాచాలం పంగుం అర్ఘాయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం శ్రీ గురుం దీనతారిణం శ్రీ చైతన్య ఈశ్వరం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గణాధర శ్రీవాసాది గౌర
హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీ సీతారామచంద్ర భగవాన్ కి అయోధ్య రామ కి అక్కడపల్లి గ్రామ భక్తబృందకి పోయినా పోయినా. చాలా సంతోషం ఉంది. మంచి కాలం, శీతాకాలం, ప్రపంచంలో ఎక్కువ ఉండేది పోయే కాలం. బికాస్ కలిగారు ఇలా కూర్చుని ఎవరైనా వెళ్ళేవాళ్ళు, ఎవరైనా వచ్చేవాళ్ళు, ప్రతి వాడు సెల్లు లేదా బిల్లు, పైన గుడ్డికి చిల్లు, వాడికి నీళ్ళే నీళ్ళు, అయినా వాడికి అదే నీళ్ళు. ఎవరికి తెలియదు. కుక్కకి ఒక్క దొరికింది అంటే ఎముక, అది చాలా యాంగ్జైటీ అయిపోయి కసాకసాన్ని కొట్టేసి ఎముకలు బ్లడ్ ఎముకకి మనసు ఉందా ఎండిపోయింది. కసకస కొరికితే దానికి ఉండే గుడ్డు లాంటి గుడిపోయిన దానికి దీన్ని అంగడి తగిలి బ్లడ్ వచ్చింది. ఎక్కడ బ్లడ్ ఇదేముంటుంది. ఆహా ఏమి రుచి, నా కరమ ఏమి రుచి. ఎవరి బ్లడ్? దాని బ్లడ్డే కుక్కకి బొక్క దొరికింది. దాని బ్లడ్డే తాగుతూ ఆహా భలే ఉంది అని. అలా మూర్ఖుడైనటువంటి మనిషి ఇంద్రియాలని ఆ విధంగా అనుభవిస్తూ తన ప్రాణాన్ని తానే తీసుకుంటూ నేను బాగున్నాను అవరు ఫైన్ ఫైన్ అనుకుంటాడు. పైన ఫైన్ లోపల పెయిన్. ఎందుకంటే వీడికి లేదు బ్రెయిన్. ఇది ఎవరు సైడ్. ఎంత మూర్ఖులైపోయారండి జనం. ఈ బాటిల్ ఎంతండి? ఈ ఊరు జనాభా ఎంతండి? 3000 జనాభా. నీళ్లు కొడుకు తాగే వాళ్ళు ఎంతమంది చేయకండి? నిజం తెలియాలి. కళ్ళు నుంచో ఒకసారి మొక్కలు బాగా ఎంత దారుణం. చిన్న పల్లెటూరా, పక్కనే 15 కిలోమీటర్ల పరిధి ఉండే పెద్ద చెరువు. ఎప్పటి చెరువు అది? పలవల కాలం అంట, కృష్ణారాయణ కాలం అంట, మైసూరు మహారాజు కాలం. చెరువు అంటేనే ఆయన, గోపురం అంటేనే ఆయన. రాయలవారు లేకపోతే రాయలసీమేది, రాయలవారు లేకపోతే తిరుమలకి ధనమేది, రాయలవారు లేకపోతే కాళహస్తికి శ్రీశైలానికి గోపురాలు. రాయలవారు తిరుపతిలో లేనమ్మ దగ్గర అది కృష్ణదేవరాయ కూడా లేదు. మరి తీసేశారు. ఒక సంవత్సరం 2 ఏళ్ల క్రితం. నేను హట్టయ్య అంటే పరిధి జరుగుతుంది కదా, అక్కడ పెట్టుకుంటారులే, మనం ఏమో అనకూడదు అనుకున్నా. మళ్ళీ నిన్న మనం వచ్చేప్పుడు చూశాను పెట్టారు. మళ్ళీ ఇంకా తీయలేదు. అది గోపురం కృష్ణ లేదు. 600 ఏళ్ళు ఇంకా మాట్లాడుకుంటున్నాం. తిరుపతిలో ఒక రోడ్డు పేరేంటి? ఆర్సీ రోడ్ అంటే రాయలచెరువు రోడ్డు. రాయలచెరువు రోడ్డు ఎన్ని కట్టించారు. అయినా సరే అలాంటి మహానుభావుని తిరుమలలో స్వామివారికి నివేదన అయితే తప్ప తినేవాడు కదా. మరి ఎవరు చెప్తారు? ఫోన్ చేసి వాట్సాప్ వస్తుందా? స్వామివారి కట్టుకుంటే అందుకని పై నుంచి కిందకి కదా, తిరుమల నుంచి చంద్రగిరికి మెట్లు మండపాలు పెట్టి. ఏ మండపాలు? గంటా మండపాలు. అంటే తిరుమలలో గంట కొడితే స్వామివారి నైవేద్యం గంట, అది 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడవక అక్కడికి ఇంకో మండపం, అందులో గంట, ఓ మనిషి. మళ్ళీ అక్కడ కొడితే ఓ 2 కిలోమీటర్లు తినబడతాయి ముడుకో, అక్కడ ఒక గంట. అలా చంద్రగిరికి నిలబడాలి. ఇప్పుడు కూడా ఉన్నాయి. 1 2 పాడైపోయి గంటలు లేవు, తినేస్తారు కదా.
తిరగడం తెలుసుకోవడం అనుకుంటున్నాడు. పొట్టెట్టుకోవడానికి చెప్పడం చిన్న స్థాయి వాడంటే కొన్ని మనం చెప్పచ్చు. ఈవకి ఎక్కువే కాదు చదువుకుని ఎదగలేక దాకా పెట్టింది ఎవరు సొంతేస్తాను స్వామి సమయనా నేను పిలుస్తాను ఇంటిని ఇవన్నీ పిలుస్తాడు. సామాన్ నువ్వే పెట్టుకోకపోతే నువ్వే టీ షర్ట్లను షార్ట్లు వేసి జనాలు దర్శనాలు ఇస్తే అందుకనే మన వాళ్ళు ఏమంటారంటే మన బంగారం మంచిది కాకపోతే ఎవరిలో ఏదో అనేది ఎందుకు అవును కదా అవును కదా. అంటే మన బంగారం బాగా పెట్టుకోవడం అంటే మన క్యారెక్టర్ బాగా పెట్టుకోవడం. మనకి దేవుడి కంటే ధర్మం కంటే గోమాత కంటే చివరికి మన ఆరోగ్యం కంటే కూడా పార్టీలు కులాలు ఎక్కువైపోతే ఎవరు బాగు చేస్తారు? నువ్వు నీకు దేవుడి మీద ప్రేమ లేకపోతే దేశం మీద ప్రేమ లేకపోతే వేరే కథ. నీ మీద కూడా ప్రేమ లేకపోతే నేను అడిగితే మళ్ళీ అట్ట అవుతారు. ఎందుకు అడగలేదు? గుట్టకాలు తింటారు కదా, ఎవరు తింటారని అడిగితే మళ్ళీ అడగదు. ఏదైనా లాభం ఉంటే చెప్పండి, నేను కొని అందరికి నేను ఇప్పుడే 500 ఇచ్చా, 2 గుళ్ళలో 500 ఇంకో 1000 రూపాయలు ఉంటే అందరికి కొనిస్తాను. గుట్కా తింటే మంచిది చేస్తున్నారు. పేర్లు అన్ని నాకు లేవు, 1-2 విన్నాను కాబట్టి పేపర్ టీవీలో చూన్నా. అది హన్స్ అంట, హన్స్ అబ్బాయి కూడా బోధనట్టు తింటాడు. ఇంకా పద్దాకా మిషనరీ అడిచిదే. మనం చస్తే ఆన్సర్తో చావాలి, క్యాన్సర్తో చావకూడదు కదా. నా ముచ్చటే చెప్తారు. అంటే 30 ఏళ్ళ క్రితం తెలీదు, తెలుగాలో 20 ఏళ్ళు లేవప్పుడు ఒక గుళ్ళు టీ ఉన్నది కదా, సుపారి నాకు చాలా ఇష్టం. రోజు 10-20 ప్యాకెట్ తినేసాను. అదేదో కిక్కు వచ్చేది, టీ ఉంటుంది కదా తగిలితే. మా అమ్మ ఒకసారి చూసింది, తినకూడదు. ఎందుకు తినకూడదు? బాగుందిగా అమ్మ చెప్పింది, అలా తింటే రక్తం విరిగిపోతుంది, తెలుగు. కొన్ని రోజులు ఆగి ఆపలే, అప్పుడే ఆపేశాను. ఎవరికి? మా అమ్మ లేదు, ఇప్పుడు మాట విడిపోలే. అంటే మనకి ఏది మంచిదో అది చేయాలి. కళ్ళు కనపడకపోయినా, పళ్ళు రాలిపోయినా, ఒళ్ళులా ఏడాడిపోయినా అయినా మనిషి మారలేదు, అతని తీరు మారలేదు, కొట్ట మానే లేదు, అంచు వదలనే లేదు కదా. ఆలోచించండి. నిన్న మొన్న ఎక్కడ తిరుపతిలోనే ఎవరో ఒక ఆయన నన్ను ఏదో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు. ఆయన ముందు నుంచి ఆలోచిస్తే స్మెల్ వచ్చి టీటీలో పనిచేస్తాడు. ఏంటంటే ఏం పెట్టి తోగుతున్నావు అన్నారు. అందరూ చెప్పేదే అడిగితే పాడతాం కష్టాలు దాచి చెప్తూ పనిచేసే టీటీలో కదా. టీటీ వాళ్ళు గోవు యొక్క పెడకతో చేస్తున్నారు. చాలా బాగుంది, 60 రూపాయలు ఎంతో. ఇంత డబ్బా 2 రోజులు వస్తుందో, ఎంత బాగుంటుంది వేసుకుంటే. ఖచ్చితంగా చిన్నప్పుడు ఎవరైనా సార్ మీ పేరేంటి సార్? నా పేరు శివయ్య సార్. మీ వయసు ఎంత సార్? 70. సార్ 50 ఏళ్ళ క్రితం మీరు దేంతో పడుకోలేదు సార్? బొగ్గు ఇట్లా ఉంటుంది అనుకుంటున్నాను. అదే కదా సార్, ఒకసారి అడిగారు సార్. ఈ పళ్ళు ఒరిజినలేనా సార్? మీ పుట్టుకతో వచ్చింది చూడండి ఒకసారి. ఒకసారి నవ్వండి సార్. తీరా నైనా
చూడండి 70 ఏళ్ల క్రితం పళ్ళు ఇంకా ఉన్నాయి. మరి మగాడు ఐ లవ్ యూ. కూర్చోండి కూర్చోండి. ఏం పేరు సార్? శివప్ప. చాలా సంతోషం. ఆయన బొగ్గుతో తోవాడు కాబట్టి ఉప్పుతో తోవాడు కాబట్టి ఉన్నాయి. ఈ కోల్గేట్ అతను వచ్చి అప్పుడు జరిగి చెప్పకుండా ఇప్పుడు చెప్తాను. వాడు అప్పుడు ఏం చెప్పాడు సార్? 100 ఏళ్ల క్రితం ఏం పేరు? శివప్ప. ఏ శివప్ప, వాట్ ఆర్ డూయింగ్? వాట్ ద హెల్? పాప ఆయన ఏమనుకుంటాడు? ఏం తప్పు చేశాను అనుకుంటాడు. కంట్రీ రోడ్ సాల్ట్ వాడతావా, బుక్కు వాడతావా, పళ్ళు కూడా నీకు ఆ ఇంగ్లీష్లో ఏదో చెప్పాడు. చాలా గొప్పోడు అని కోల్గేట్ గేట్ తీశారు. వాళ్ళు తీస్తే 100 ఏళ్లలో వాడు మన పళ్ళు మన ఒళ్ళు నిండు చేసేసి బిల్లు మాత్రం 1000 కోట్లు తినేసి డెంటల్ డాక్టర్ బాగా పెంచి ఇప్పుడు వచ్చి అంటాడు, మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా, మీ టూత్ పేస్ట్లో అడుగుందా, మీ టూత్ పేస్ట్లో బొగ్గుందా, మీ టూత్ పేస్ట్లో పిటాకుడు ఉందా, పనికుడు ఉందా అని అడిగాడు. కోల్గేట్ వాడు ఎదవా అని ఆయనకి తెలియడానికి 100 ఏళ్ళు పట్టింది. మనకి ఇంకా తెలలేదు. అది ఇంకా కోల్గేట్ వాడుతుంటే అంటే తెలవలేదు కాదు. ఇంకా ఎంత కొత్త కోలేదు కాదు. వాడు మీరు అంటే ఎవరి మాటలు ఆయన మనకు రోజు తిరుపతి ఇక్కడ మీకు దగ్గర టౌన్ ఏంటి? పలమనేరేగా. పొంగనూరు. 30 ఏళ్ళు వెనక్కెళ్దాం. 50 ఏళ్ళు వెనక్కెళ్తే ఆయన మాట్లాడుకున్నాడు. 30 ఏళ్ళు వెనక్కెళ్దాం. 30 ఏళ్ళ క్రితం పొంగనూరులో కానీ పలమనేరులో కానీ ఎన్ని డెంటల్ హాస్పిటల్ ఉన్నాయి? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు పెరిగినాయా కదా? ఏ ఊరైనా అంతే. డెంటల్ హాస్పిటల్ పెరిగిందంటే అర్థం ఏంటి? పళ్ళు వీక్. సరే, ఈ మాట మళ్ళీ మాట్లాడుకుందాం. చెరుకు గడ ఇప్పుడు కూడా తిరగాలన్నోడు చేస్తాను. తిప్పురాను మా శివకు నన్నే లేదు. ఇప్పుడు కూడా రెడీ. ఇంకా ఏడుగురు ఆడవాళ్ళు కూడా ఉన్నారు. నేను చిన్నప్పుడు అమ్మమ్మ గారు తిరిగిపోతే పెద్దమ్మలు, పిన్నిలు, మావయ్యలు పొలానికి వెళ్ళే పల్లె బండిలో ఎత్తితే చాలు. మన ఇంటి ముందు చెత్తగా ఎట్ల బండిలో ట్రాక్టర్ బండిలో పరిగెత్తి లాగే అందరికి గుర్తించే ఇంత చెత్త. చెరుకు ఎందుకు తినాలి? ఇంటి కోసం కాదు, నేను పళ్ళు దక్కసి ఉందా లేదా. ఇప్పుడు స్కూల్ పెరగాలి తెలుసా? పళ్ళు వచ్చి దాచపళ్ళ మాది చేతిలో పడతాయి. పళ్ళు వీకెండ్ ఏమవుద్ది? నువ్వేం తినలేవు. అప్పుడు ఒళ్ళు వీక్ అవుతుంది. ఒళ్ళు వీక్ అయితే నీ ఇల్లు కూడా వీక్ అవుతుంది. అందుకని పళ్ళు గట్టిగా పెట్టుకోవాలి. అందుకని చక్కగా శివప్ప గారే మనకు ఆదర్శం. వేపపళ్ళు వాడు, బొగ్గువాడు, ముగ్గువాడు, కచ్చిక అంటే ఆవు పిడక, పొయ్యిలో అమ్మమ్మ లేదా అమ్మ పిడకలు వాడేవారు కదా. మూడు పక్కన ఉంటుందిగా, లేచేమా నువ్వు ఆ గోదావరి జరిగింది పిల్లగా ఇప్పుడు కాదు. నువ్వేమో ఇది చేతిగా ఉంది అని పిల్లలు చెప్తే వాడు టీగా కోల్గేటు పెప్సోడేట్. అరే రాత్రి నిద్రపోయేవారు నువ్వు. నీ శరీరంలో ఎన్నో మార్పులు జరిగాయి.